ఆ 4, ఆ 5 ఎవరికి? బీజేపీలో పోటాపోటీ. తనకి టీడీపీ అనౌన్స్ చేసిందని ఇంకా 5 ఎమ్మెల్యే స్థానాలు, 4 ఎంపీ స్థానాలు. వాళ్ళ లిస్టు ఇచ్చినటువంటి వాళ్ళందరిది చూశారు ఆల్మోస్ట్. అయితే ఇందులో పెండింగ్ ఉన్నటువంటి 4 స్థానాల విషయంలో, 5 అసెంబ్లీ స్థానాల విషయంలో, 4 ఎంపీలు 5 అసెంబ్లీ స్థానాల విషయంలో ఒక ఆసక్తి నెలస్తుంది. ఎవరికి ఫైనల్గా చీపురుపల్లి బొత్స సత్యనారాయణ గారి పైన గంటా శ్రీనివాసరావు గారిని వేయించాలనేటువంటిది ఒక బాగా చర్చ జరిగింది. అలా గనక చేయిస్తే గనక భీమిలి చాలా పెద్ద నియోజకవర్గం, భీమిలిలో బలమైనటువంటి అభ్యర్థి లేకపోతే భీమిలి ఓడిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. భీమిలిలో గంటా శ్రీనివాసరావు గారిని ఉంచి ఎక్కడైతే చీపురుపల్లిలో కళా వెంకట్రావు గారిని వేయించాలనేటువంటి ఒక ఆలోచన కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది. సరే, అక్కడ యాక్చువల్గా అక్కడ చీపురుపల్లిలో ఫైట్ చేశాడు. తను పేరు చీపురుపల్లిలో నాగార్జున, తను ఫైట్ చేశాడు. తనైనా అక్కడ వేయించడం అనేటువంటిది కరెక్ట్ అనేటువంటి భావనలో ఒక డిస్కషన్ జరుగుతుంది. యాక్చువల్గా చీపురుపల్లి నుంచి ఇప్పుడు భీమిల అనే దాంట్లో గంటా శ్రీనివాసరావు గారిది ఒక చర్చ జరుగుతుంది. సరే, నిన్న అసలు గంటా శ్రీనివాసరావు గారిది ఈరోజు లిస్టులో భీమిల వచ్చేసిద్దని భావించారట. కానీ మొత్తానికి అదొక పెండింగ్లో ఉంది. ఇదొక అంశం. 2, సరే అక్కడ గనక చీపురుపల్లి గనక భీమిలి గనక గంటా శ్రీనివాసరావు గారు అయితే చీపురుపల్లిలో వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని అకామిడేట్ చేస్తారు. చీపురుపల్లి గనక గంటా శ్రీనివాసరావు గారు అయితే ఎవరైతే భీమిల్లో బైరా దిలీప్ కానీ లేక బంగారాజు కానీ లేదా మరొకరిని కానీ కంటెస్ట్ చేయడం ప్లాన్ చేస్తున్నారట. ఇక దర్శిలో సిద్ధారాఘవరావు గారు వస్తారు అని అన్నారు కానీ రావట్లేదు అనేటువంటిది ఒక సమాచారం. మరి షెడ్యూల్ వచ్చిన తర్వాత కూడా రాలేదు కదా ఆయన. ఇంకా ఎందుకు ఆయన భయపడుతున్నారు అనేది ఒకటి నడుస్తుంది. ఎందుకు ఇప్పుడున్న పొలిటికల్ సిస్టంలో మనకి ఎందుకని. వాళ్ళ అబ్బాయి సుధీర్ అసలు మనకి రాజకీయాలు వద్దు, ఏమొద్దు, మనం పోయి టీటీడీ బోర్డు మెంబర్గా ఉంది, రోజు దేవుడి దగ్గర పోయి దర్శనం చేసుకుని ఆడుందాం పదన్నా అంటున్నారంటే ఆయన. అంటున్నారంటే మనకి ఎందుకు లేని నా ఉద్దేశం. సరే, ఇప్పుడు ఎవరైతే మొన్నటి వరకు దర్శి టికెట్ ఆశించిన జనసేన టికెట్ ఆశించినటువంటి గరిగిపాటి వెంకట్, నేను టీడీపీకి వస్తాను, నాకే ఆ టికెట్ ఇవ్వండి అని తన ప్రయత్నాలను తను చేసుకుంటున్నాడు. ఐవీఆర్ఎస్ సర్వే కూడా జరిగింది. అట్లాగే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ప్రకటించినటువంటి హర్షిణి కాలేజెస్ రవి తాను తనకు అవకాశం కల్పించాలి, నాకు ఇన్ఛార్జిగా ఇచ్చారు, నేను ఇక్కడ కొంత నేను చేసుకోవడానికి అవకాశం ఖచ్చితంగా గెలుస్తానని ఆయన ప్రయత్నం చేసుకుంటున్నారు. అట్లాగే ఈ ప్రయత్నాలు వాళ్ళు అక్కడ చేస్తూ ఉన్నారు. ఇక గుంతకల్లు జయరామ్ గారి పేరు ప్రధానంగా ఉంది, లేదా ఇంకా ఆప్షన్లో ఏమైనా ఉండొచ్చేమో. ఆలూరు వైకుంఠం లేదా వీరభద్రగౌడు, వాళ్ళిద్దరిలో ఒకరిని ఫైనల్ చేయాలనేటువంటి దాంట్లో ఉన్నారు. ఇది ఓవరాల్గా ఇక అక్కడ ఉన్నటువంటిది. సరే, ఇక దాంట్లో అక్కడ బీజేపీకి హెచ్చర్ల బీజేపీకి ఇవ్వటం ఇట్లాంటివి కూడా కొంత ప్లానింగ్ జరుగుతుంది. అనంతపురం అర్బన్ జనసేనకా లేక తెలుగుదేశానికి అనేది అదొకటి ఇంకా ఫైనల్ కావాల్సి ఉంది. సరే, కొంచెం సీట్స్ 1 or 2 సీట్స్ చేంజ్ అయ్యే అవకాశం ఉంది. ఇక కడప అంటే 4 ఎంపీ స్థానాల్లో కడప రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి ఆయనకి, లేదా ఎవరైతే వైఎస్ షర్మిల, అదే వైఎస్ సునీత, లేదా వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎవరన్నా వస్తారా. సునీత సౌభాగ్యం వస్తే లేదు, మిగిలిన వాళ్ళకి ఎవరు. కానీ వాళ్ళు వచ్చే ఉద్దేశం లేదని ఇప్పుడు అర్థమైంది. చంద్రబాబు నాయుడు గారు కొద్దిగా ఎందుకు అటు ఇంట్రెస్ట్గా ఉంటారు కానీ లేదు అనేది అర్థమైంది. అందుకని అక్కడ ఉన్నటువంటి ఏకైక వ్యక్తి శ్రీనివాసరెడ్డికే ఇవ్వాల్సిన పరిస్థితి. ఇక ఒంగోలు ఈరోజు ప్రకటించలేదు, యాక్చువల్గా ప్రకటిస్తారనుకున్నారు. ఒంగోలు మాగుంట శ్రీనివాసరెడ్డి లేదా మాగుంట రాఘవరెడ్డి అనేటువంటి దాంట్లో మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఏమన్నా మాగుంట రాఘవరెడ్డిని పెట్టాలి అనేటువంటిది బాగా బలంగా ఆయన ఒత్తిడి చేస్తున్నారట. ఆయన మీద ఇప్పుడున్నటువంటి సిబిఐ ఈడీ కేసు తోటి మొన్నటిదా జైలుకి వెళ్ళి వచ్చాడు, మొన్న మళ్ళీ లేనిపోయింది ఏమన్నా ప్రాబ్లం అయిద్దేమో, మీరు మాగుంట శ్రీనివాసరెడ్డి గారినే మీరే కంటెస్ట్ చేయండి అనేటువంటి ఉద్దేశంలో వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు. మరి అక్కడ అదొక పెండింగ్ నడుస్తుంది. అంటే ఆ కేసు లిక్కర్ స్కామ్ కేసు చాలా తీవ్రంగా ఈ విమర్శలు ఇవన్నీ నడుస్తున్న నేపథ్యంలో ఇది ఎక్కడ నెగిటివ్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఇది శ్రీనివాసరెడ్డి గారిని పోటీ చేయమని చంద్రబాబు నాయుడు గారు, శ్రీనివాసరెడ్డి గారైనా మా కొడుకు చేత పోటీ చేయొచ్చండి రాఘవరెడ్డి చేత అని చెప్పని ఆయన. సరే, ఈ ఇద్దరు మొత్తానికి ఏదో మ్యాజిక్ జరుగుతుంది అక్కడ. ఇక అనంతపురం జేసీ పవన్ రెడ్డి పేరు ఆయనైతే బాగుంటుందనే దాంట్లో క్రియాశీలకంగా అది జరుగుతుంది.
లేదైతే బీసీ అయితే సాఫ్ట్వేర్ నాగరాజు పేరు పరిశీలనలో క్రియాశీలకం ఉంది. విజయనగరము ఇక్కడ ఒక చర్చ జరుగుతుంది. విజయనగరము పార్లమెంట్ స్థానాన్ని మొన్న బీజేపీకి అనుకున్నారు. అయితే అరకు, అనకాపల్లి, విజయనగరం, రాజమండ్రి, నర్సాపురం అన్నీ ఒక ప్రాంతంలోనే అవుతున్నాయి. కాబట్టి విజయనగరాన్ని మార్చి రాజంపేటకి ఇవ్వండి. రాజంపేట అయితే కనుక మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తాడు అని ఓటి, లేదు రాజంపేట ఇవ్వండి అక్కడ సత్యకుమార్ పోటీ చేస్తాడని ఇది రెండు. ఇది ఒక ఆప్షన్ జరుగుతుంది. కానీ విజయనగరం కనుక ఇస్తే తూర్పు కాపులకు ఇవ్వాలి. తూర్పు కాపులకు ఇచ్చే పనికైతే తెలుగుదేశం పార్టీ టికెట్ ఆశించినటువంటి గేదెల శ్రీనుబాబుని విజయనగరము బీజేపీలో తీసుకొని ఇవ్వండి అనేది ఒకటి, లేదా మాధవ్ని ఇచ్చేయండి అని ఇంకొకటి. ఇలా ఒక 2-3 పేర్లు అక్కడ కూడా కొంత పరిశీలన జరుగుతూ ఉన్నాయి. సరే, ఆ సీటు విషయంలో కొన్ని చేంజెస్ జరగవచ్చు అనేది మాత్రం మనకు అందుతున్నటువంటి సమాచారం. దీనికి సంబంధించి అనిల్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అనిల్. మొత్తానికి ఈరోజు ఇక మిగిలిపోయిన ఆల్మోస్ట్ ఆ సీట్లన్నీ ప్రకటించుకుంటా వచ్చేసేటట్టుంది. ఇంకా మిగిలినటువంటి 4 ఎంపీ 5 ఎమ్మెల్యే. సరే, ఏంటి ఇంకా వీటిలో ఎలా చూడాలి? ఇంకా వీటి కూడా ఇప్పుడు ఈ 2-3 రోజులు అయిపోతుంది. ఇది కూడా ఈ లిస్టు కూడా అంటే ఈ నైట్కి రావచ్చు అనేది ఒక మాట ఉన్నా అది కొంత ఆలస్యమయ్యే పరిస్థితే కనిపిస్తా ఉంది సార్. ఎందుకంటే ఈ 9 స్థానాలు, 4 పార్లమెంటు కీలక స్థానాలే, అదేవిధంగా 5 అసెంబ్లీ స్థానాలు కూడా చాలా ఇంపార్టెంట్. సీనియర్ లీడర్స్ వాళ్ళ భవిష్యత్తు ఏంటి అనేది అర్థం కాక అయోమయంలో ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఈసారి తెలుగుదేశం పార్టీ చాలా మంది సీనియర్ నేతలకు చివరి దాకా టెన్షన్ పెట్టిన పరిస్థితి కనిపిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గంటా శ్రీనివాసరావు గారి పరిస్థితి ఏంటనేది ఇప్పటికి ఇంకా తేలలేదు. పార్టీ చీపురుపల్లి వెళ్ళాలన్నట్టుంటే ఆయన కాదు భీములని చెప్తా ఉన్నారు. హెచ్చర్లో ఉన్న కళా వెంకటరావు స్థానానికి ఆల్రెడీ బీజేపీ రూపంలో ఎస్సరు వచ్చింది. అది బీజేపీకి ఇవ్వటం ఖరారైందని కూడా చెప్తున్నారు. ఎందుకంటే మొదటి శ్రీకాకుళం అనుకున్న శ్రీకాకుళంలో గెలిచే అవకాశాలు లేవన్న కారణంతో బీజేపీ హెచ్చర్లు తీసుకుంది. శ్రీకాకుళానికి అభ్యర్థిని కూడా తెలుగుదేశం ఈ రోజు ప్రకటించింది. ఇక హెచ్చర్ల నుంచి బీజేపీ పోటీ చేస్తే కళా పరిస్థితి ఏంటనేది, ఆయన్ని చీపురుపల్లి తీసుకొస్తారని ఒక చర్చ కూడా ఉంది. చీపురుపల్లికి కళా వస్తే ఖచ్చితంగా భీమిలికి ఇక్కడ ఎవరైతే ఉన్నారో గంటా శ్రీనివాసరావుకి లైన్ క్లియర్ అయినట్టే చెప్పుకోవచ్చు. అయితే చీపురుపల్లిలో పనిచేసినటువంటి కిమిడి నాగార్జున, కళా వెంకటరావు ఒకే కుటుంబ సభ్యులు. ఈ నేపథ్యంలో వారిద్దరిని సర్దుబాటు చేయడం పెద్ద సమస్య కాదనేది పార్టీ అధినాయకత్వం ఆలోచనగా కనిపిస్తా ఉంది. ఇంకా అనేక మంది ఆశావులకు కూడా ఈ రోజు భంగపాటే ఎదురైంది. దేవినేని ఉమా మాజీ మంత్రి ఉమ్మడి కృష్ణా జిల్లాలో చక్రం తిప్పారు. జిల్లాలో ఉన్న అన్ని గ్రామాలలోనూ సత్సంబంధాలు ఉన్న నాయకుడిగా ఉన్నప్పటికీ కూడా పార్టీ ఈసారి ఆయన్ని పరిగణలోకి తీసుకోలేకపోయింది. దానికి కారణాలు కూడా అనేకం కనిపిస్తా ఉన్నాయి. సర్వేలలో కూడా అనుకున్న స్థాయిలో ఆయనకి రాలేదనేది ఒకటి, మరో రూపంలో ఆయన వాడుకోవాలనే ఆలోచన పార్టీకి ఉందంటూ కూడా టీడీపీ వర్గాలు అంటా ఉన్నాయి. ఇక్కడ మైలవరం నుంచి వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీ నుంచి టీడీపీకి వచ్చిన సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఆయనకి ఇచ్చారు. బోడే ప్రసాద్ అనూహ్యంగా ఆయనకు అవకాశం రాదు అనే పరిస్థితి చాలా వైపు నుంచి వినిపించిన చివరి నిమిషంలో బోడే ఆయన గత వారం రోజులుగా చేసిన అనేక పరిణామాలు మనం చూస్తూనే ఉన్నాం. వాటన్నిటి నేపథ్యమా లేకపోతే స్థానికంగా ఉన్న పరిస్థితుల ఆధారంగా కానీ బోడే ప్రసాద్ కి లైన్ క్లియర్ చేసి ఇచ్చారు. ఇక 13 ఎంపీ స్థానాలకు సంబంధించిన ప్రకటన కూడా రావటం మనం చూసాం సార్. 4 పార్లమెంట్ కు మాత్రమే ఇక రావాల్సి ఉంది. ఆ 4 కూడా అనిల్ నిన్న మనం చెప్పాము ఆ పార్లమెంట్ స్థానాలన్నీ ఆల్మోస్ట్. కాకపోతే అనుకోకుండా బాపట్ల ఎంపీ స్థానం విషయంలోనే అనుకోకుండా కృష్ణప్రసాద్ గారిని ఎవరైతే తెలంగాణ వరంగల్లో ఎంపీ బీజేపీ స్థానాన్ని అడిగినటువంటి కృష్ణప్రసాద్ గారిని టక్కుని తీసుకొచ్చి బాపట్ల ఎంపీగా అకామిడేట్ చేశారు. అదేంటి ఒకసారిగా సడన్గా ఆ చేంజ్ ఏంటి? ఏం వ్యూహం రచించారు? శ్రీదేవి ఏమైనా నన్ను కత్తితో పొడి చేశారు, నన్ను వెనుపోటు పొడిచారని చెప్పని ఉండవల్లి శ్రీదేవి తాను ఒక ట్వీట్ చేసింది. ఏంటి ఎంఎస్ రాజు అన్నారు, ఏంటి మరి అక్కడ ఏం లెక్కలు పనిచేసినాయి? ఆ స్థానం దాదాపు ఎంఎస్ రాజుకి కన్ఫర్మ్ అయింది సార్. నిన్న సాయంత్రం వరకు కూడా ఆయన పేరుంది. కానీ అనూహ్యంగా ఇప్పుడు ఎవరైతే కృష్ణప్రసాద్ అంటున్నారో ఆయన అనూహ్యంగా తెరపైకి వచ్చారు. అనేక రూపాలలో లాబింగ్ జరిపిన తర్వాత అతనికి అవకాశం దక్కినట్లు కూడా తెలుస్తోంది. ఎందుకంటే పార్టీలో మొదటి నుంచి కష్టపడినటువంటి వాళ్ళకే టికెట్ అన్నప్పుడు ఎంఎస్ రాజు లాగా ఎవరు కష్టపడలేదు. మరి ఎంఎస్ రాజు లాంటి వాళ్ళకి ఇవ్వాలి కదా. అదే సార్, టికెట్ ఎట్టిచ్చుంటారంటావు?
ఇది రాజకీయాలు సార్, రాజకీయాలు, రాజకీయ పార్టీ కాబట్టి వీటన్నిటిని మనం కూడా సర్వసాధారణంగానే పరిగణించాలి. ఎందుకంటే అనేక ఈక్వేషన్స్, ఆర్థిక వనరులు, ఇతర అంశాలు కూడా ముడిపడి ఉంటాయి. ఈ మొత్తం వ్యవహారాల్లో బీజేపీ కూడా కొంత కీ రోల్ పోషించింది. బీజేపీ అగ్రనాయకత్వం నుంచి ఒక మెసేజ్ రావడంతో కూడా తప్పని పరిస్థితుల్లో ఆ సీట్ ని అకామిడేట్ చేయాల్సి వచ్చింది అనేది టీడీపీ వర్గాల ద్వారా సమాచారం అయితే అందుతోంది. ఎంఎస్ రాజుకి దాదాపు కన్ఫర్మ్ అయింది, ఆయన పోటీ చేస్తున్నారు అనేది ఇక కేవలం మిగిలి ఉంది అనే రకమైన చర్చ జరిగింది. అయితే ఉండవల్లి శ్రీదేవి పేరును పెద్దగా పార్టీ ఎప్పుడు కూడా పరిగణలోకి తీసుకున్న వాతావరణం అయితే సెంట్రల్ పార్టీ ఆఫీస్ లో కనిపించరు. కానీ ఆమె ఖచ్చితంగా బాపట్ల ఎంపీ గాని, తిరువురు ఎమ్మెల్యే గాని అవకాశం ఇవ్వాలనేది అడిగే ప్రయత్నం అయితే చేశారు. అధినాయకత్వంతో సంప్రదింపులు, చర్చలు చేసిన పరిస్థితి ఉంది. కానీ ఎంఎస్ రాజు విషయానికి వస్తే లోకేష్ గారితో సన్నిహితంగా తిరగటం, తర్వాత పార్టీ కష్టకాలంలో పనిచేశాడన్న ఒక ఆయన ముద్ర కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఆయనకు యువగళం అవకాశం సమయంలో యువగళం పాదయాత్ర కంటిన్యూగా పోరాడాడు కదా, యుద్ధం చేశాడు, తన్నులు తిన్నాడు, తన్నాడు, కేసులు పెట్టించుకున్నాడు, కేసులు పెట్టాడు. అట్లా చేసి అట్లాంటి వ్యక్తికి జనరల్గా లోకేష్ టీంలో అలాంటి వ్యక్తులకి ప్రాధాన్యత ఉంటుంది అని భావించారు, యువతకు ప్రాధాన్యత ఉంటుందని భావించారు. మరి అక్కడ నందిగాం సురేష్ లాంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చిన్న సహాయం చేసాడనో లేదా పార్టీ కొద్దిపాటి విధేయత ప్రదర్శించాడని ఎంపీని చేశారు. మరి ఇన్ని రోజులు యువగళం పాదయాత్రలో లేదా పార్టీకి ఇంత అండగా యుద్ధం చేసినటువంటి ఎంఎస్ రాజుకి పక్కన పెట్టడం అనేటువంటిది మరి సరైనటువంటి విమర్శ వచ్చేటువంటి అవకాశం ఉంది కదా. అంటే లోకేష్ గారి టీముని పక్కన పెట్టారనుకోవచ్చారా? ఎందుకనంటే ఎక్కడైతే శృంగవరపు కోట గొంపాకృష్ణకి లోకేష్ ఆశీస్సులు ఉండే అతనికే టికెట్ అని చెప్పి ఆయన ఊరంతా తిప్పారు, ఊరంతా ప్రచారం చేసి నీదే టికెట్ అన్నారు. చివరికి వచ్చేటప్పటికి ఆ చీటీ చినిగిపోయింది పాపం. ఏడుకు వచ్చేటప్పటికి ఎంఎస్ రాజ్ చీటీ చినిగిపోయింది. అంటే లోకేష్ గారి టీంని ఏమైనా తగ్గించాలనేటువంటి దాంట్లో ఎవరైనా వ్యూహాత్మకంగా అడుగులు వేశారా ఏంటి? ఆ పరిస్థితి ఉండకపోవచ్చు. కానీ సార్, ఇందాకే మనం అనుకున్నాం, రాజకీయాలు ఇవి, రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు ఎప్పటికప్పుడు చోటు చేసుకుంటాయి కాబట్టి ఆ ఈక్వేషన్స్ లోనే ఈ మార్పులు జరిగాయి అనేది కనిపిస్తా ఉంది. ఒకటి, బీజేపీ నుంచి వచ్చినటువంటి కొంత ఒత్తిడి, పార్టీలో ఉన్నటువంటి కొందరు వ్యక్తులు చేసిన ఇన్నర్ లాబింగ్ కూడా ఎంఎస్ రాజుకి నష్టం చేకూర్చింది. ఆయన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి ఈ రోజు ఒక కామాగానే చెప్పలేదు, ఇది ఫుల్ స్టాప్ అని మనం చెప్పలేము, ఎందుకంటే ఇంకా భవిష్యత్తు ఉంటుంది కాబట్టి. ఇక గంపకృష్ణ విషయానికి వస్తే దాదాపు టికెట్ కన్ఫర్మ్ అయింది అనేది ఆ వాతావరణం కనిపించిన ఇక్కడ పార్టీలో మొదటి నుంచి, అందులోనూ రాజకీయంగా సుదీర్ఘ అనుభవం, నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన లలిత్ కుమార్ వైపే చివరికి మొగ్గారు. ఆ కారణాలు కూడా అంటే తూర్పు కాపుల్లో ఆమెకు కొంత హోల్డ్ ఉండటం అనేది కనిపిస్తోంది. ఆ సీటుకి కూడా కొంత రాజకీయ పరమైన ఏదైతుందో ఇందాక మనం చెప్పుకున్నాం, ఆ లాబింగ్ అది కూడా కొంత కలిసి వచ్చింది అనేది ఒకటి. రెండు, ఆమె కుటుంబ నేపథ్యం కూడా ఇక్కడ ఆమెకి ప్లస్ గా మారింది. గంపకృష్ణకి చివరి నిమిషంలోనే అవకాశం చేజారిన పరిస్థితి. ఆయన్ని ఇటు ఎవరైతే ఉన్నారో రమేష్ రాజుని మరోలాగా అకామిడేట్ చేస్తామనేది చెప్తా ఉన్నారు. సరే, దీనికి ఇంకా 1 సంవత్సరం 2 సంవత్సరాల సమయం కూడా పడుతుంది. ఎందుకంటే అధికారం రాగానే ఎమ్మెల్సీలో, రాజ్యసభలో రెడీగా అయితే లేవు. ఇచ్చిన ప్రామిసెస్ చాలా ఉన్నాయి. చాలా మంది నేతలకు హామీలు పార్టీ ముఖ్య నేత ఇచ్చిన పరిస్థితి ఉంది. ఎందుకంటే సీట్ల సర్దుబాటు భాగంగా చాలా మందికి అవకాశాలు కోల్పోయారు ఈసారి. వారందరినీ సర్దుబాటు చేయాలి, ఇలాంటి యువకుల్ని సర్దుబాటు చేసుకోవాలి, అన్ని రకాలుగా ముందుకు వెళ్ళాలి. వీటితో పాటు పొత్తుల్లో ఉన్న పార్టీలకు కూడా ఆశలు, ఆకాంక్షలు రేపు అధికారం వచ్చినాక ఉంటాయి, వారిని సర్దుబాటు చేయాలి. ఇక అంటే జరగబోయేది మనం ఇప్పుడే చెప్పలేం, కానీ చాలా చాలా అంశాలు ఉన్నాయి. వాటి అన్నింటినీ దాటుకొని మాత్రమే ముందుకు వెళ్ళాలి. వాస్తవానికి ఎంఎస్ రాజు విషయంలో అయితే చాలా క్లియర్ గా పార్టీలో కూడా కొంత లోతైన చర్చ నడుస్తా ఉంది ఆయనకి. ఎందుకంటే దాదాపు కన్ఫర్మ్ అయిపోయింది ఆ స్థానం, బాపట్ల ఎంపీగా సార్. ఫ్యూచర్ లో ఎమ్మెల్సీలు ఇస్తానారా ఏంటి? ఇంకా ఇంకా అంతకంటే లేదు కదా సార్. ప్రత్యక్ష రూపంలో పోటీ లేనప్పుడు కాదు సార్, ప్రత్యక్ష రూపంలో పోటీ లేకపోతే పరోక్ష రూపంలోనే కదా. అది కూడా 2 ఏళ్ల పాటు అవకాశం లేదు ఇప్పుడున్న పరిస్థితులు. సంఖ్యా రేష్ లో చూసుకుంటే ఎమ్మెల్సీలు కావాలట. ఇక కార్పొరేషన్ ఏదైనా కానీ రాజకీయాల్లో అందరూ ప్రయత్నం చేస్తారు. అందరికీ అదృష్టం రాదు, కొంతమందికి అదృష్టం వస్తుంది, కొంతమందికి అదృష్టం ఉండకపోవచ్చు. సరే, ఏదైనా కానీ సరే, పెద్ద వివాదాలు లేకుండా జరిగిపోయినట్టు పరిధిలో ఉన్నటువంటి ఒక నాయకుడు రాజా కూడా, ఆలపాటి రాజా కూడా తనకు కూడా భావించినట్లున్నారు. చివరికి ఆయన పెనంలూరు కొద్ది రోజులు పెనంలూరు చూడండి అన్నారట. ఆయన పెనంలూరు మొత్తం రౌండ్ తిరిగి వచ్చేటప్పటికి మళ్ళీ లేకుండా పోయినట్లుంది. ఏంటి? గుంటూరు వెస్ట్ తర్వాత పెనంలూరు, ఈ 2 స్థానాలకి ఒక 20 మంది నేతలు పోటీ పడి ఉంటారు సార్. అంటే ఆంధ్రప్రదేశ్ లో అత్యధికంగా పోటీ పడిన స్థానాలు ఏదైనా ఉన్నాయంటే ఈ 2 స్థానాలు. 2 హైవే మీద ఉన్నట్లుండే కదా సార్, 2 హైవే మీద ఉన్నట్లుండే కదా. అటు వెళ్ళి ఇటు వెళ్ళే వాళ్ళందరూ వచ్చి అడటానికి బాగున్నట్టుంది.
అంటే దీనికి ఏంటంటే కారణం పార్టీకి కొంత ఈజీ విన్నింగ్ సీట్లు అనేది ఒకటి, కొంత అంటే హెడ్ క్వార్టర్ ఆనుకొని ఉంటాం. అంటే గుంటూరు నగరంలోనే వెస్ట్ ఉంటుంది, గుంటూరు వెస్ట్. విజయవాడకి ఆనుకొని అంతర్భాగంగానే పెనమలూరు కూడా ఉన్న పరిస్థితి. ఓకే. ఈ రెండిట్లో పార్టీ క్యాడర్ కి ఎక్కువ మంది ఉండడం, కొంత గెలిచే అవకాశాలు ఎక్కువ ఉండడంతో ఆశపడిన వ్యక్తుల సంఖ్య కూడా చాలా అధికంగా ఉంది. ఒకటి బీసీ ఈక్వేషన్ లో గల్లా మాధవి గుంటూరు వెస్ట్ తీసుకుంటే, పెనమలూరు విషయంలో బోడే గారు అనూహ్యమైన పోరాటం చేశారు. అది ఏ రకమైన పోరాటం అందరం చూసాం. సోషల్ మీడియా వేదికగా, మీడియా వేదికగా ఆయన కుటుంబ సభ్యులు కన్నీళ్లు పెట్టుకోవచ్చు, ఇంకా ఇంకా అనేక అంశాలు. చివరికి దాదాపు ఒక 10-12 పేర్లు వడపోత తర్వాత లేదు పాత పేరు అయితేనే బాగుందని చెప్పి ఆయనకి ఇచ్చిన పరిస్థితి. ఈ మొత్తం వ్యవహారంలో ఉమ్మడి గుంటూరులో ఆలపాటి రాజా, ఉమ్మడి కృష్ణా జిల్లాలో దేవినేని ఉమ, ఈ ఇద్దరు మాత్రం రాజకీయ త్యాగజీవులుగా ఈసారి ఎన్నికల్లో నిలిచి మిగిలిపోయారని చెప్పాలి. త్యాగజీవులుగా మిగిలిపోయారా? అంతే కదా. సరే కానీ రైట్, చలో దండ అయితే రెడీ సరే మా అది కూడా లేదు. పార్టీ ఏం చేస్తుందో చూడాలి, ఎందుకంటే వాళ్ళ అధినేత కదా, వాళ్ళకి సర్దుబాటు చేసి న్యాయం చేయాల్సింది. మన మహా అయితే అనాలిసిస్ రూపంలో ఉన్నది చెప్పగలం, అంతకంటే అంతే రైట్ థ్యాంక్ యూ.